హలో గైస్, తెలంగాణ అండ్ ఏపీ ఎవరైతే ఫీమేల్ అండ్ మేల్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ గైస్. సో అనుదీప్ నామినేషన్స్ అండ్ ట్రైనింగ్ వాళ్ళైతే మనకైతే ఫ్రీ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. సో ఇదైతే టోటల్ వనస్థలిపురం హైదరాబాద్లో అయితే ఉంది. సో ఇది టోటల్ హైబ్రిడ్ ట్రైనింగ్ గైస్. అండ్ వీళ్ళైతే మంచి ఈ అనుదీప్ నామినేషన్ ట్రైనింగ్ ఏదైతే ఉందో ఇదైతే వనస్థలిపురంలో ఉంది గైస్. సో వీళ్ళైతే మనకైతే డేటా ప్రాసెసింగ్ అండ్ క్యూఏ టెస్టింగ్ అండ్ అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామింగ్ అయితే మనకైతే ఫ్రీ ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి జాబ్ అసిస్టెంట్ అయితే కల్పిస్తారు. సో చాలా మంచి అవకాశం గైస్. మనం ఎక్కడో సో మనకైతే ఈ ట్రైనింగ్లో అయితే ఇంటర్వ్యూ స్కిల్స్ అండ్ రిజ్యూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అండ్ టాప్ ఎంఎన్సీ కంపెనీలో ఎలా అయితే ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వాలి. సో ఆ స్కిల్స్ అయితే మనకైతే చాలా నేర్పిస్తారు గైస్. దాంతోపాటు డేటా ప్రాసెసింగ్, క్యూఏ టెస్టింగ్, అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామ్ అయితే ట్రైనింగ్ అయితే. సో మల్టీనేషనల్ కంపెనీస్ అయిన ఎనెక్సర్, ఐబిఎం అండ్ కాగ్నిజెంట్, వాల్మార్ట్, అమెజాన్ అండ్ టీసీఎస్ అండ్ సదర్లాండ్లో అయితే అనుదీప్ నామినేషన్ ట్రైనింగ్ నుంచి అయితే మనమైతే హైర్ చేసుకోవడం అయితే జరుగుతుంది గైస్. సో అండ్ దెన్ దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి 20 to 30 years అయితే మినిమం ఉండాలి గైస్. అండ్ ఎడ్యుకేషన్ కూడా వచ్చి బీఈ, బీటెక్ అండ్ ఎంసీఏ అండ్ ఎంఎస్సీ, ఎంసీఏ కంప్లీషన్ అయితే ఎలిజిబుల్. సో ఈ అనుదీప్ ఫ్రీ ట్రైనింగ్ అయితే వనస్థలిపురం అవుతుంది గైస్, హైదరాబాద్. అండ్ దెన్ దీంట్లో అయితే వీళ్ళైతే మనకైతే డేటా ప్రాసెసింగ్ అండ్ క్యూఏ టెస్టింగ్ అండ్ అడ్వాన్స్డ్ జావా ప్రోగ్రామ్ కింద అయితే మనకైతే ఫ్రీ ట్రైనింగ్ అండ్ జాబ్ అసిస్టెంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. సో మన డేటా ప్రాసెసింగ్ అండ్ క్యూఏ టెస్టింగ్ అండ్ జావా ఈ నేర్చుకున్న తర్వాత మనకి ఎలాంటి జాబ్స్ అయితే రావచ్చు అంటే డేటా ఎంట్రీ, ఎంఐఎస్ ఎగ్జిక్యూటివ్ అండ్ బ్యాంక్ ఆఫీస్ ఎగ్జిక్యూటివ్ గైస్. అండ్ క్యూఏ టెస్టింగ్లో వచ్చేసి క్యూఏ టెస్టర్, సాఫ్ట్వేర్ టెస్టర్ అండ్ మాన్యువల్ టెస్టర్ గైస్. సో జావాలో వచ్చేసి జావా డెవలపర్, బ్యాక్ ఎండ్ డెవలపర్ అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే సో మనకైతే జాబ్స్ అయితే ఉంటాయి గైస్. అండ్ దెన్ ఈ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో అనుదీప్ నామినేషన్ ఫర్ ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అసిస్టెంట్ గైస్. సో కిందకి స్క్రోల్ చేస్తే సో ఇంకెవరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గైస్. అండ్ ఇక్కడైతే మీ నేమ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ కింద ఫోన్ నెంబర్ అండ్ ఇక మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది గైస్. సో ఇక్కడైతే క్వాలిఫికేషన్ మీ క్వాలిఫికేషన్ అయితే ఇచ్చాను గైస్. అండ్ ఇంకా కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడైతే ప్రిఫర్డ్ కోర్స్లో అయితే డేటా ప్రాసెసింగ్ అండ్ బిజినెస్ అనాలిసిస్ అండ్ రియాక్ట్ జేఎస్ అయితే ఉంది గైస్. సో నా ప్రిఫరెన్స్ వచ్చేసి డేటా ప్రాసెసింగ్ అండ్ బిజినెస్ అనాలిసిస్ అయితే ప్రిఫర్డ్ కోర్స్లో అయితే ఎంచుకోండి గైస్. అండ్ ఇక్కడైతే పాస్పోర్ట్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అయితే ఇక్కడ కింద అయితే ఆధార్ కార్డ్ గైస్ సాఫ్ట్ కాపీ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ కిందకి స్క్రోల్ చేస్తే మీ యొక్క 10th మార్క్స్ మెమో అయితే అప్లోడ్ చేయండి. అండ్ కింద గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ గైస్. సో సబ్మిట్ మీ అయితే క్లిక్ చేయండి, సబ్మిట్ అయిపోతుంది. దీనికైతే 1000 రూపీస్ అయితే రిజిస్ట్రేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది గైస్. సో మనం ఎక్కడెక్కడో ఇన్స్టిట్యూట్లలో అయితే 30,000 40,000 పే చేస్తే మనకైతే సాఫ్ట్వేర్ కోచింగ్ అయితే తీసుకుంటాం గైస్. సో వాళ్ళైతే ఎలాంటి మనకి అసిస్టెంట్స్, జాబ్ అసిస్టెంట్స్ అండ్ పర్ఫెక్ట్ ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేయరు. సో వీళ్ళైతే మంచి ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు గైస్. సో 1000 రూపీస్ అయితే రిజిస్ట్రేషన్ పే చేసి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి గైస్. సో చాలా మంచి ఆపర్చునిటీ అయితే నేను చెప్పుకోవచ్చు. ఏ వచ్చిన తర్వాత చాలా జాబ్స్ అయితే రీప్లేస్ చేసిందో. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి గైస్. సో దిస్ ఈజ్ ద వీడియో అండ్ థ్యాంక్ యూ. సీ నెక్స్ట్ వీడియో.